అకాల వర్షాల కారణంగా కరువుతో ఒకవైపు బాధపడుతున్న రైతులపైన మరొక పిడుగులాంటి వాననే ఈ వడగళ్ల వాన. ఈ వడగళ్ల వాన అనేది పడడం వలన సుమారుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 10 నుంచి 13 జిల్లాలలో పంట నష్టం జరిగింది. ఈదురు గాలులకు వడగండ్లకు ఈ వాన అనేది నష్టం జరిగింది. ఎకరాకు సుమారుగా 10,000 పైచిలకు 10,000 నుంచి 20,000 వరకు నష్టం వచ్చిందని చెప్పి రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయినా సరే ప్రభుత్వము ఎటువంటి మాటనే ఆర్థిక సాయం అందిస్తామనే ప్రకటన చేయకపోవడం దురదృష్టకరము. ఈ సంఘటనలో భాగంగా పాత ఆదిలాబాద్ జిల్లా మొత్తం, నిజామాబాద్ జిల్లా, అలాగే మెదక్ జిల్లా, అలాగే రంగారెడ్డి జిల్లాలోని పాక్షికంగా, అలాగే నల్గొండ జిల్లాలోని పాక్షికంగా, వరంగల్ జిల్లా మొత్తం, ఖమ్మం జిల్లా, ఈ అన్ని జిల్లాలలో పూర్తిగా కరీంనగర్ జిల్లాతో సహా పూర్తిగా చాలా ప్రాంతాలలో పంట నష్టం జరిగింది. సుమారుగా 50,000 ఎకరాల భూమిలో ఈ పంట నష్టం జరిగిందని చెప్పి వ్యవసాయ అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ వ్యవసాయ అధికారులు వెల్లడించిన దాని ప్రకారం పంట నష్టం యొక్క వాల్యూ లెక్కగడితే అక్షరాల 100 నుంచి 150 కోట్ల పైబడి అవుతుందని చెప్పి అధికారులు కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇంతటి దురదృష్టం జరిగినా కానీ రైతుల పట్ల ఇప్పుడున్న సీఎంకు ఎటువంటి ప్రేమాభిమానం లేకపోవడం తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. రైతుల పక్షపాతి కాకుండా రైతుల విపక్షపాతిగా ఇప్పుడున్న సీఎం ప్రవర్తిస్తున్నాడని చెప్పి రైతులు వాపోతున్నారు, రైతులు బాధపడుతున్నారు. పొలాలు ఎండిపోయి ఒకవైపు ఇలా వడగండ్ల వాన వచ్చి ఈదురుగాళ్లతోనే ఈ విధంగా పంట నష్టం జరిగి రైతులపై మూలిగే నక్కపై తాటిబండు పడ్డట్టు అయ్యిందని చెప్పి రైతులు వాపోయారు, బాధపడుతున్నారు. ఈ విషయంలో హరీష్ రావు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది, అలాగే కేటీఆర్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం గమనార్హం.